Hi, this is Amulya. I'm from Hanamkonda. I completed my BTech in Civil Engineering in 2023. In this video, I'm going to share my interview experience, which I recently gave an interview for a Simpleton company. So, in this company, there are 4 rounds actually. First round వచ్చేసి assignment round, second round ఏమో technical round, third round ఏమో technical and managerial round, fourth round వచ్చేసి HR round. ఫస్ట్ రౌండ్లో అసైన్మెంట్ ఇచ్చారు విచ్ ఇస్ యాక్చువల్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ HTML అండ్ CSS. సో వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అండ్ బూట్స్ట్రాప్. సో వచ్చేసి అసైన్మెంట్ వచ్చేసి ఒక వెబ్ డిజైన్ గురించి విచ్ షుడ్ బి లైక్ రెస్పాన్సివ్ ఉండాలి. లైక్ ట్యాబ్లెట్స్లో ఒక వ్యూ ఉండాలి, ల్యాప్టాప్స్లో ఒక వ్యూ ఉండాలి, అండ్ మొబైల్స్ వచ్చేసి ఒక వ్యూ ఉండాలి. సో నేను ఆ అసైన్మెంట్ని కంప్లీట్ చేసేసాను HTML అండ్ బూట్స్ట్రాప్ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి నేను అసైన్మెంట్కి షార్ట్ లిస్ట్ అయిపోయాను. ఆఫ్టర్ 1 week ఐ గాట్ అన్ ఈమెయిల్ లైక్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ విచ్ ఇస్ యాక్చువల్లీ అండ్ టెక్నికల్ రౌండ్. సో టెక్నికల్ రౌండ్ వచ్చేసరికి మెయిన్గా HTML అండ్ CSS గురించి ఫోకస్ చేశారు. అండ్ చేసిన అసైన్మెంట్ గురించి ఫోకస్ చేశారు. లైక్ స్క్రీన్ షేర్ చేయమని చెప్పి అసైన్మెంట్ ఓపెన్ చేయమని, ఈజీ రెస్పాన్స్ అని అట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆల్సో కొన్ని చేంజెస్ చెప్పారు అసైన్మెంట్లో. లైక్ హోవరింగ్ చేసినప్పుడు నాకు ఆ ఫాంట్స్ ఇంక్రీజ్ కావాలి, ఐకాన్స్వి అండ్ టెక్స్ట్ కలర్ చేంజ్ కావాలి, రొటేట్ కావాలి అన్నట్టు. సో అండ్ కొంచెం సైజ్ని కూడా చేంజ్ చేయమని చెప్పారు. లైక్ డిస్ప్లే ఫిక్స్ అలాంటివి యూజ్ చేసి కొన్ని పొజిషన్స్ చేంజ్ చేయమని చెప్పారు. సో యాక్చువల్లీ మెయిన్గా వచ్చేసి పొజిషన్స్ గురించి ఎక్కువ అడిగారు. అండ్ స్పెసిఫిసిటీ అనేది ఏంటి, లైక్ కొన్ని ట్రాన్స్ఫార్మ్స్ అనే కొన్ని ప్రాపర్టీస్ గురించి కూడా అడిగారు. అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 3 days తర్వాత నాకు HR నుంచి కాల్ వచ్చింది లైక్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ది నెక్స్ట్ రౌండ్ విచ్ ఇస్ టెక్నికల్ రౌండ్ 2. సో ఈ రౌండ్లో వచ్చేసి రెజ్యూమ్ ఓపెన్ చేయమని చెప్పారు, స్క్రీన్ షేర్ చేయమని. సో దాంట్లో మన స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు, అడిగారు. లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి. సో అవన్నీ అయిపోయాక టెక్నికల్ పార్ట్కి వెళ్ళిపోయారు. మళ్ళీ సేమ్ అట్నే HTML CSS గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. లైక్ పొజిషన్స్, రిలేటివ్ అబ్సల్యూట్కి డిఫరెన్స్ ఏంటిది, సో నెక్స్ట్ స్పెసిఫిసిటీ అంటే ఏంటిది, అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ కొంచెం సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే లైక్ మనం అన్నీ చదువుకోవాలంటే వాళ్ళు ఏ సైడ్ నుంచి కూడా అడుగుతారో మనకు తెలియదు. సో వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ని, స్కిల్స్ని బట్టి మనం అన్నీ చదువుకుంటే బెటర్, ఈజీ అయిపోతుంది మన ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.